హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ పర్సన్ ఎవరిని చూస్ చేసుకుంటారో ఈరోజు చూద్దాం. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రేమ చేసే జ్ఞాపకాలు, గాయాలు జీవితాంతం ఎవరూ మర్చిపోలేరు కదా. అందుకే ఎక్కువగా డీప్ లవ్ చేయకూడదు. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే ఇంకో పర్సన్ని ప్రేమించాలి. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. మీ పర్సన్, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ సైడ్ వేస్తాను. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ సైడ్ వేస్తాను. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఓకే, మీరు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. కానీ ఏదో ఫైనాన్షియల్ లాస్ అయ్యింది. ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు మీ పర్సన్ మిమ్మల్ని. మీ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? థర్డ్ పార్టీకి ప్రపోజ్ చేస్తున్నారు. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఎమోషనల్ అప్సెట్ వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అండ్ థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? మిస్ అవుతా ఉన్నారు. ఓకే, ఇద్దరిని బాధ పెట్టి మనిషి ఏం చేయాలని ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టున్నారు. థర్డ్ పార్టీ మిస్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు తప్పు ఎవరిలో ఉంది? మీ పర్సన్లోనే ఉంది. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి? మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? మూవ్ ఆన్ అయిపోయారు థర్డ్ పార్టీ గురించి. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. క్లియర్? మీరు బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవటం లేదు. ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. కానీ మీది కార్మిక్ బాండ్, మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. క్లియర్గా వచ్చేసే కార్డ్స్. థర్డ్ పార్టీ దగ్గర ఏదో ఎమోషనల్ అప్సెట్ అయింది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు తనకి ఎమోషనల్ అప్సెట్ అయింది. అందుకే థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లోకి వస్తారు? 5 నెంబర్ వచ్చింది. 5 hours 5 days ఆర్ 5 weeksలో మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో బాగా సొఫిస్టికేటెడ్గా ఉండారు. ప్రజెంట్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు. ఫ్యూచర్లో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. జడ్జిమెంట్ చేశారంటే నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండారు. కింగ్, ఎంప్రెస్, సూపర్. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఫ్యూచర్లో కొంచెం స్టక్ ఎనర్జీలో ఉంటారు. ఓకే, ఎందుకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ? మీ పర్సన్ ఆఫర్ చేశారు, కానీ మీ మనసులో ఇంకా ఒక భయం అనేది ఉంది. థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసి వచ్చారా, లేకపోతే ఇక్కడొక్కాలు అక్కడొక్కాలేసి ఉన్నారా అని భయం ఉంది మీకు. కొంచెం క్లోజ్డ్ బుక్గానే ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీ పర్సన్తో మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూద్దాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? ప్లేఫుల్నెస్. మీ పర్సన్ ప్లే బాయ్ టైప్లో ఉన్నారు. అంటే ఏడిపిస్తూ ఉంటారు కదా, అట్లాంటి టైప్ ఉన్నారు. చిన్నపిల్లల మనస్తత్వం, ఇమ్మెచ్యూరిటీ పర్సనాలిటీ. అండ్ వన్ మోర్ కార్డ్, ఫ్రీ యువర్ సెల్ఫ్. అంటే మీ మైండ్లో మీరు నెగిటివ్ థింకింగ్ రాకుండా ఫ్రీగా పెట్టుకోండి. పాజిటివ్గానే అనుకుంటా ఉండండి. మీ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా, మీరు ఎంత బాధపడతా ఉన్నా కూడా నెగిటివ్ థింకింగే రానివ్వద్దు. పాజిటివ్గానే అనుకుంటా ఉండండి. మీ ఫ్రీగా ఉండండి. మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి. మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకని మీకు ఎంత బాధ ఉన్నా పాజిటివ్గానే మీ పర్సన్ గురించి ఒక ప్రేమగానే అనుకుంటా ఉండండి. తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్.
ఏదో కాషన్ చేస్తూ ఉంది యూనివర్స్ మీకు, ఏదో ఒక ఏదో జరగబోతూ ఉంది అని కాషన్ ఇస్తూ ఉంది. రీకన్సిలేషన్ జరుగుతూ ఉంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ ప్లేఫుల్నెస్లో ఉన్నారు, కానీ రీకన్సిలేషన్ జరిగేటప్పుడు మీకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వచ్చాకే మీరు మీ పర్సన్తో కలిసి ఫార్వర్డ్ అయ్యేదానికి ఆలోచించండి. ఓకే, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. ఏంజల్స్ మెసేజ్, అబాండెన్స్, సూపర్. అన్నీ మీకు ఏంజల్స్ సమృద్ధిగా ఇస్తున్నారు. దెర్ ఈస్ సంథింగ్ బెటర్ ఆపర్చునిటీ, మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు ఏంజల్స్, యూస్ చేసుకోండి. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మేషరాశి పర్సన్ అయితే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. వృషభ రాశి పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి పర్సన్కి హార్ట్ బ్రేక్ అయ్యింది. మీ పర్సన్ మిథున రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది తనకి. మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే తనకి క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తనకి ఒక ధైర్యం వచ్చింది, మీ దగ్గర యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ కన్యా రాశి పర్సన్ జాయ్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే హై ప్రిస్టస్ అంటే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీ గురించి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. మీ పర్సన్ మీన రాశి అయితే మీ గురించి ఆలోచించి హెడేక్ వస్తుంది, తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం మీకు ఒరాకిల్ కార్డ్స్ ఏం మెసేజ్ ఇస్తాయో, మీ లవ్ లైఫ్ గురించి ఒరాకిల్ కార్డ్స్ ఏం మెసేజ్ ఇస్తాయో చూస్తాం. పేషెన్స్, ఓర్పుగా ఉండండి, అదే నేను చెప్పేది. ఓర్పుగా ఉండండి, యాక్షన్ తీసుకోండి. అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, అప్పుడే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, బాగా బలపడుతుంది. ఓకే, ఏదైనా మనం పేషెన్స్గా డీల్ చేయాలి. మనకు ఒక బాధ రాగానే భయపడిపోకూడదు, కొంచెం పేషెన్స్గా ఉండి ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని మీకు మీరే క్వశ్చన్ వేసుకోవాలి. దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరు చేసింది ఒకవేళ రాంగ్ అని తెలుసుంటే దాని నుంచి ఒక లెసన్ నేర్చుకున్నామనుకొని ఇంకా దాన్ని వదిలేసి మీ పనులు చేసుకోవాలి. ఇక్కడ మీ పర్సన్ తన తప్పు తెలుసుకొని థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు కొంచెం పేషెంట్గా ఓర్పుగా ఉండండి అండ్ మీ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంది, బాగా స్ట్రాంగ్ అవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.